నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము 26వ అధ్యాయం. ప్రయాగయందు మహాత్ములగు సకల మునుల ద్వారా చేయబడు యజ్ఞమునందు దక్షుడు భగవంతుడగు శివుని తిరస్కరించి శాపమొసగుట, నందీశ్వరుడు బ్రాహ్మణ కులమును శపించుట, భగవంతుడగు శివుడు నందిని శాంతింపజేయుట. బ్రహ్మ పలికెను, నారద, పూర్వకాలమున మహాత్ములైన మునులందరూ ప్రయాగయందు సమావేశమైరి. అక్కడ కలిసిన ఆ మహాత్ములందరూ విధి విధానముగా ఒక గొప్ప యజ్ఞము చేసిరి. ఆ యజ్ఞమునకు సనకాది సిద్ధగణములు, దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, బ్రహ్మను సాక్షాత్కరింపజేసుకొని జ్ఞానులు కూడా విచ్చేసిరి. నేను కూడా మూర్తిమంతములు మహాతేజస్సంపన్నములైన నిగమాగమములతో కూడా సపరివారముగా అచటకు వెళ్ళి తిని, అనేక విధములైన ఉత్సవములతో అచట ఒక విచిత్ర సమావేశము జరిగినది. వివిధములైన శాస్త్ర సంబంధములు గూర్చి జ్ఞానచర్చ, వాద వివాదములు జరుగుచుండెను. మునీంద్ర, అదే సమయమున సతీదేవి పార్షదులు వెంటరాగా త్రిలోకహితకారి, సృష్టికర్త, అందరికీ స్వామియు భగవంతుడును అగు రుద్రుడు కూడా వచ్చి ఉండెను. భగవంతుడగు శివుని రాకను చూచి సకల దేవతలు, సిద్ధులు, మునులు, నేను కూడా భక్తిభావముతో ప్రణమిల్లితిమి, వారిని స్తుతించితిమి. శివుని ఆజ్ఞను పొంది అందరూ ప్రసన్నులై వారి వారి స్థానములందు ఆసీనులైరి. భగవంతుని దర్శనమును పొంది అందరూ సంతుష్టులైరి, తమ సౌభాగ్యమును ప్రశంసించుకొనుచుండిరి. ఈ మధ్యలో ప్రజాపతులకు కూడా ప్రభు అయిన దక్షుడు మిగుల తేజస్వి అయి ఆకస్మికముగా తిరుగుచు ప్రసన్నుడై అచటికి వచ్చెను. అతడు నాకు నమస్కరించి నా ఆజ్ఞతో అచట కూర్చుండెను. దక్షుడు ఆ దినములలో సమస్త బ్రహ్మాండమునకు అధిపతిగా చేయబడి ఉండెను కనుక అందరి చేత సమ్మానితుడై ఉండెను. కానీ తను గౌరవప్రదమైన ఈ పదవిని పొందితినను గొప్ప అహంకారము అతనిలో ఉండెను. దానికి కారణము, అతడు తత్వజ్ఞాన శూన్యుడు. దేవర్షులు అందరూ అప్పుడు ఆయనను నతమస్తకులై స్తుతించిరి, రెండు చేతులు జోడించి ప్రణమిల్లిరి. ఉత్తమ తేజస్వి అయిన దక్షుని ఆదరించిరి, సత్కరించిరి. కానీ అనేక విధములుగా లీలా విహారములను చేయువాడు, అందరకును స్వామి, ఉన్నతమగు లీలాకారుడు, సర్వస్వతంత్రుడు, పరమేశ్వరుడగు మహేశ్వరుడు ఆ సమయమున దక్షునకు తలవంచలేదు. ఆ స్వామి తన ఆసనమునందే కూర్చొని ఉండెను. నిలబడి దక్షునకు స్వాగతము పలుకలేదు. మహాదేవుడు తనకు నమస్కరించకపోవడము చూచి నా కుమారుడు ప్రజాపతియగు దక్షుడు అప్రసన్నుడు అయ్యను. అతనికి రుద్రుని మీద ఆకస్మికముగా కోపం వచ్చెను. అతడు జ్ఞానశూన్యుడయ్యను. అహంకారి అయిన కారణమున మహాప్రభువగు రుద్రుని క్రూర దృష్టితో చూచి అందరూ వినుచుండ ఎలుగెత్తి ఇట్లు పలికెను. దక్షుడు నుడివెను, సమస్త దేవతలు, అసురులు, శ్రేష్ఠులగు బ్రాహ్మణులు, ఋషులు విశేషముగా నాకు నతమస్తకులగుదురు. కానీ ప్రేత పిశాచములతో కూడి మహా మనస్వి వలె కూర్చొని ఉన్న దుష్టుడగు శివుడు మానవుని పగిది నాకెందుకు ప్రణమిల్లుటలేదు? శ్మశానమున నివసించుచు లజ్జావిహీనుడై ఇప్పుడు ఇతడు నమస్కరించకుండుటకు కారణమేమి? వీనికి వేదోక్త కర్మలు లుప్తమైనవి. భూత పిశాచములతో సేవింపబడుచు మత్తెక్కి తిరుగాడుచుండును. శాస్త్ర విధానమును అవహేళన చేసి
నీతి మార్గమును సదా కళంకితము చేయుచుండును. ఇతనితో నుండువారు ఇతని అనుచరులు పాఖండులు, దుష్టులు, పాపచారులై బ్రాహ్మణులను చూసి ఉద్దండులై వారిని నిందించుచుందురు. ఈతడు స్వయముగా స్త్రీ అందు ఆసక్తుడై ప్రతికర్మయందే దక్షుడు. కనుక నేనితనికి శాపమొసగుటకు ఉద్యమించి తిని. ఈ రుద్రుడు 4 వర్ణముల వారి నుండి వేరైన వాడు, వికార స్వరూపుడు. వీనిని యజ్ఞము నుండి బహిష్కృతుని చేయవలను. ఈతడు శ్మశానమునందు నివసించువాడైన ఉత్తమ కుల జన్మహీనుడు. కనుక దేవతలతో పాటు యజ్ఞమున ఈతడు భాగమును పొందకుండుగాక. బ్రహ్మ పలికెను, నారద, దక్షుడు చెప్పిన మాటలను విని భృగువు మొదలగు చాలామంది మహర్షులు రుద్రదేవుని దుష్టుడని తలంచి దేవతలతో పాటు ఆ స్వామిని నిందింపసాగిరి. దక్షుని మాటలను విని నందికి మిగుల రోషము వచ్చెను. అతని నేత్రములు చెంచలములయ్యను. ఆ దక్షునకు శాపమొసగు తలంపుతో వెంటనే ఇట్లు పలికెను. నందీశ్వరుడు నుడివెను, ఓరి మహామూఢుడా, దుష్టబుద్ధి, శఠుడా, దక్ష, నీవు నా స్వామియగు మహేశ్వరుని యజ్ఞము నుండి ఎందుకు బహిష్కృతుని చేసితివి? ఆ స్వామి స్మరణమాత్రము చేత యజ్ఞము సఫలమగును, తీర్థములు పవిత్రమగును. అట్టి మహాదేవునకు నీవు శాపమెట్లొసగితివి? దుర్బుద్ధివగు దక్ష, నీవు బ్రాహ్మణ జాతి యొక్క చాపల్యముచే ప్రేరితుడవై ఈ రుద్రదేవుని వ్యర్థముగా శపించితివి. మహాప్రభువు రుద్రుడు సర్వదా నిర్దోషి అయినప్పటికీ స్వయముగా నీవు ఆ స్వామిని అవమానపరిచితివి. బ్రాహ్మణాధమ, ఈ జగత్తును సృష్టించి పాలించి సంహారమునరించు ఈ మహేశ్వరునికి నీవు శాపమెట్లొసగితివి? నంది ఇట్లు దూషించగా ప్రజాపతి దక్షుడు రోషముతో మండిపడెను. వారిని శపించుచు పలికెను, ఓ రుద్రగణములారా, మీరందరూ వేదముల నుండి బహిష్కృతులగుదురు, వైదిక మార్గ భ్రష్టులగుదురు, మహర్షుల ద్వారా పరిత్యజింపబడెదరు, పాఖండ వాదమున కలిసిపోవుదురు, శిష్టాచార దూరులగుదురు, తల మీద జటను శరీరమునందు భస్మము నలదుకొని అస్థికలను ఆభూషణములుగా ధరించి మద్యపానమున ఆసక్తులగుదురుగాక. దక్షుడు శివుని పార్షదులను ఇట్లు శపింపగా ఆ శాపమును విని శివుని ప్రియభక్తుడగు నంది అత్యంత రోషావేశములకు లోనయ్యను. శిలాద పుత్రుడగు నంది భగవంతుడగు శంకరునకు ప్రియమైన పార్షదుడు, మిగుల తేజస్వి. అతడు గర్వముతో నిండిన మహా దుష్టుడగు దక్షునికి అప్పటికప్పుడు ఇట్లు సమాధానమొసగెను. నందీశ్వరుడు పలికెను, ఓరి శఠ, దుర్బుద్ధివగు దక్ష, నీకు శివతత్వజ్ఞానము ఇంచుకంతయునూ లేదు. కనుకనే నీవు శివపార్షదులను వ్యర్థముగా శపించితివి. అహంకారివగు దక్ష, భృగువు మొదలగు వారికి బ్రాహ్మణతత్వ అభిమానమున్నది. వారి చిత్తములందు దుష్టత్వము నిండియున్నది. కనుకనే అట్టివారు మహేశ్వరుని అపహసించిరి. భగవంతుడగు రుద్రునికి విముఖుడవైన నీకు ఇచటనున్న నీ వంటి దుష్ట బ్రాహ్మణులకు నేను రుద్రతేజ ప్రభావము చేత శాపమొసగుచున్నాను. నీ వంటి బ్రాహ్మణుడు కర్మఫలమును ప్రశంసించు వేదవాదమునందు చిక్కుకొని వేదతత్వ జ్ఞాన శూన్యులగుదురుగాక. ఆ బ్రాహ్మణులు సదా భోగములయందు తన్మయులై స్వర్గమునే
అన్నింటికంటే గొప్ప పురుషార్థమని తలంచెదరుగాక. స్వర్గమున కంటే శ్రేష్టమైన ఇంకొక వస్తువేదియు లేదు అని చెప్పెదరు. అట్లు చెప్పుచు క్రోధలోభములకు లోనై లజ్జావిహీనులగు భిక్షుకులయ్యెదరు. ఎంతోమంది బ్రాహ్మణులు వేద మార్గమును ఎదుట నుంచుకొని శూద్రుల యజ్ఞమును చేయువారై దరిద్రులొగుదురు. సదా దానమును స్వీకరించుట యందే లగ్నమై ఉందురు. దూషితమైన దానమును గ్రహించి వారందరూ నరకగాములగుదురు. దక్ష, వారిలో కొందరు బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులుగా కూడా అగుదురు. పరమేశ్వరుడగు శివుని సామాన్య దేవతగా భావించి ఆ స్వామికి ద్రోహమనరించు దుష్టబుద్ధి గల ప్రజాపతి దక్షుడు తత్వజ్ఞాన విముఖుడగును. విషయసుఖములందలి కోరికతో కామనారూపమగు కపట ధర్మము గల గృహస్థాశ్రమమున ఆసక్తుడై ఉండును. కర్మకాండను కర్మఫలమును ప్రశంసించును. సనాతన వేదవాదమును విస్తరింపజేయుచుండును. ఇతనికి ఆనందదాయకమగు సుఖము నశించును. ఇతడు ఆత్మజ్ఞానమును మరచిన పశువుతో సమానమగును. ఈ దక్షుడు కర్మభ్రష్టుడై శీఘ్రముగానే గొర్రెముఖముతో కూడియుండును. ఇట్లు కుపితుడై నంది బ్రాహ్మణులను శపించెను. దక్షుడు మహాదేవునకు శాపమొసగెను. అప్పుడచట గొప్ప హాహాకారములు వ్యాపించెను. నారద, నేను వేదములను ప్రతిపాదించెదను గనుక శివతత్వమును చక్కగా ఎరుగుదును. కనుక దక్షుడొసగిన శాపమును విని నేను పదే పదే అతనిని భృగువు మొదలుగా గల బ్రాహ్మణులను కూడా నిందించి తిని. సదాశివుడగు మహాదేవుడు కూడా నంది మాటలను విని నవ్వుచు మధుర వాక్కులచే నందికి నచ్చజెప్పసాగాను. సదాశివుడు పలికెను, నంది, నా మాట వినుము. నీవు పరమజ్ఞానివి. నీవు క్రోధితుడవు కాకూడదు. నాకు శాపమొసగబడెనని భ్రమ చెంది వ్యర్థముగా బ్రాహ్మణుల కులమును శపించితివి. నిజమునకు నన్నే శాపము స్పృశింపజాలదు. నీవు ఉత్తేజితుడవు కానవసరము లేదు. వేదము మంత్రాక్షరమయము, సూక్తమయము. ప్రత్యేక సూక్తమునందు సమస్త దేహధారుల ఆత్మ ప్రతిష్ఠితమై ఉండును. కనుక మంత్రముల స్వరూపము నెరిగినవాడు నిత్య ఆత్మవేత్త అయగును. కనుక నీవు రోషముతో వారికి శాపమివ్వవలదు. బుద్ధి ఎంత దూషితమైనను ఎప్పుడూను వాడు వేదమును శపింపజాలడు. నాకిప్పుడు శాప ప్రభావము ఆవంతయును లేదు. ఈ విషయమును నీవు బాగుగా తెలుసుకొనవలను. ధీమతి, నీవు సనకాది సిద్ధులకు కూడా తత్వజ్ఞానోపదేశ మొసగుగల సమర్థుడవు. కనుక శాంతుడవు కమ్ము. నేనే యజ్ఞమును, నేనే యజ్ఞకర్మను, యజ్ఞాంగ సకల ఉపకరణములను నేనే. యజ్ఞమునకు ఆత్మను నేనే. యజ్ఞపరాయణుడగు యజమానిని కూడా నేనే. యజ్ఞము నుండి కూడా నేనే. ఇతడెవరు, నీవెవరు, వీరెవరు? వాస్తవమునకు అన్నియును నేనే. నీవు నీ బుద్ధిని ఉపయోగించి ఈ విషయమును గూర్చి ఆలోచింపుము. నీవు బ్రాహ్మణులకు వ్యర్థముగా శాపమొసగితివి. మహామతి నంది, నీవు తత్వజ్ఞానము ద్వారా ప్రపంచ రచనకు బాధ్యుడగు ఆత్మనిష్ట జ్ఞానివై
క్రోధాదుల చేత శూన్యుడగుము. బ్రహ్మ పలికెను, నారద, భగవంతుడగు శంభుడు ఇట్లు నచ్చజెప్పగా నందీశ్వరుడు వివేకపరాయణుడయ్యను. క్రోధరహితుడై శాంతుడయ్యను. భగవంతుడగు శివుడు కూడా తన ప్రాణప్రియుడగు పార్షదుడగు నందికి క్రోధతత్వమును బోధించెను. ప్రమదగణములతో కూడి ప్రసన్నుడై ఆ స్వామి అచ్చట నుండి సంతోషముతో తన స్థానమునకు వెళ్ళిపోయాను. ఇచట రోషావేశముతో దక్షుడు కూడా బ్రాహ్మణ పరివృతుడై తన గృహమునకు మరలెను. కానీ అతని చిత్తము శివద్రోహము నందే ఆసక్తమై ఉండెను. రుద్రునకు శాపమొసగిన సంఘటనను స్మరించుచు దక్షుడు మిక్కిలి రోషముతో రగిలిపోవుచుండెను. అతని బుద్ధిని మూర్ఖత ఆవహించెను. ఆయన శివుని ఎడల శ్రద్ధను పరిత్యజించి శివ అర్చకులను నిందింపసాగెను. నాయన నారద, ఇట్లు పరమాత్ముడగు శంభునితో దుష్టముగా ప్రవర్తించి దక్షుడు తన దుష్టబుద్ధిని ప్రకటించిన విషయమును నీకు తెలిపితిని. ఇప్పుడు నీవు పరాకాష్ఠకు చేరిన అతని దుష్టబుద్ధి యొక్క వృత్తాంతమును వినిపించెదను, వినుము. 26వ అధ్యాయం సమాప్తం.